వచ్చాము. శ్రీ లక్ష్మీ నరసింహ దేవస్థానానికి వచ్చాం. పైన చూస్తేనేమో వాటర్ ఫెసిలిటీస్ లేవు, వాష్రూమ్స్ లేవు. ఇక్కడ ప్రజలకు బాగా ఇబ్బంది అవుతుంది. మీరు మా ప్రజల సౌకర్యాలు తీరుస్తారని మేము మీకు చెప్తున్నాం. మాకు కంపల్సరీ తీర్చాలని కోరుకుంటున్నాము. మాకు ఇక్కడ మెట్లు ఎక్కేసి వచ్చేసరికి ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ లేదు, వాష్రూమ్ ఫెసిలిటీస్ లేవు. థ్యాంక్ యూ. మేము చూసుకున్నట్టయితే ప్రభుత్వంను ఒకటే కోరుకుంటున్నాం. మాది ఒకటి విన్నపం సార్ దగ్గరికి మేము తీసుకెళ్ళడం జరుగుతుంది. మన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము, గుట్టపైన. మీరు మాకు భక్తులపైన మీరు దయచూసి మీరు ఈ టెంపుల్కు ఏమేమి కావాలో అవి సౌకర్యంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చూసుకున్నట్టయితే ఇది టెంపుల్, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. యూట్యూబ్లో వస్తాయి, 2-3 రోజులు అయిన తర్వాత వస్తాయి. యూట్యూబ్లో వస్తాయి. నక్షత్రే చతుర్దశ్యాయాం శుభే దినే సంధ్యాకాలే నితేయుక్తే స్తంభోద్భూతం బృకేసరి. దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి యొక్క వేములవాడ క్షేత్రానికి నాంపల్లి క్షేత్రము అనేది 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది 600 సంవత్సరాల నుంచి స్వామివారు ఇక్కడ ఉన్నారు. మరి వెనుకట రత్నాంగిదేవి, నరేంద్ర మహారాజు యొక్క భార్యకు రత్నాంగిదేవి పుత్ర సంతానం కోసము అనేకమైనట్టు దేవాలయాలు సందర్శించుచు నాంపల్లి క్షేత్రానికి వచ్చి ఇక్కడ పుత్ర సంతానం కొరకయ్యి తపస్సు పడుతుంది. మరి అప్పుడు నవనాట సిద్ధులు అనేటి వాళ్ళు నరులకు కనిపించకుండా సొరంగ మార్గం గుండా వచ్చి మరి ఇక్కడ ఆంజనేయ స్వామికి నిత్య ఆరాధన జరిపిస్తురు. మరి అప్పుడు రత్నాంగిదేవి నవనాట సిద్ధులు చూసి, అమ్మా నీ తపస్సు ఎలా ఫలిస్తుంది, ఇక్కడ నువ్వు అఖండ జ్యోతితోని 41 రోజు దీక్ష పట్టినట్లయితే నీకు పుత్ర సంతానం జరుగుతుంది అని అప్పుడు ఆ నవనాట సిద్ధులు చెప్పేసరికి ఆ గుండుకు మరి మన ఇక్కడ స్వామివారు ఉంటారు, ఆ గుండుకు మరి అక్కడ దీపం ఆగడానికి చిన్న గూడులాగా మరిస్తారు. ఆ గూడులోంచి పాలు, నీరు, సింహగర్జన భూప్రపంచానికి వినవస్తుంది. మళ్ళీ అప్పుడు నవనాట సిద్ధులు అనేటి వాళ్ళు వచ్చి వాళ్ళ మంత్రోచ్చారణ చేత, స్వామి నువ్వు ఇక్కడ ఏ స్వామి వెలిసిర్రు, మీకు మేము ఏ ఆరాధన మేము చేయాలి అనే వరకల్లా లక్ష్మీ సమేతుండయ్యి లక్ష్మీ నరసింహస్వామిగా ఇక్కడ మనకు ఆవిర్భవైనరు. రత్నాంగిదేవి తపస్సు ఫలించి మరి సారంగధరుడు అనే కొడుకు పుడతాడు. మరి ఆ తర్వాత ఇక్కడ వీరికి నరసింహస్వామికి సంతాన నరసింహస్వామిగా వారికి పేరు ఉంటుంది. మరి ఎవరైనాను పుత్ర సంతానం లేక వారిక్కడ దర్శనానికి వచ్చి ఇక్కడ ముడుపు కట్టిపోతారో వారికి కూడా తప్పకుండా పుత్ర సంతానం జరుగుతుంది. మరి ఈ పుత్ర సంతానం కొరకయ్యి మరి స్వామి నాకు కోరమీసాలటు కొడుకునిచ్చినట్లయితే నీకు పట్టినామాలు కోరమీసాలు పెడతా తండ్రి అని చెప్పి మొక్కడం జరుగుతుంది. గత సంవత్సరంలో 2020 సంవత్సరంలో అప్పటి కేంద్ర మంత్రి విద్యాసాగర్ రావు గారు మరి ఇక్కడ ఘాట్ రోడ్ కానీ కాళీయమర్దనం అంటే భక్త ప్రహ్లాదుడు పుట్టినప్పటి నుంచి హిరణ్యకశిపుని సంహరించేదాకా అందులో విగ్రహాలు పెట్టారు. మరి ఇక్కడ హైమైస్ లైట్లు పెట్టారు. అప్పటి నుండి దినదినమున విరాజిల్లుతుంది క్షేత్రము. దాదాపు ఇక్కడ దీని యొక్క ఆదాయం 2 కోట్ల రూపాయలు ఎబో ఉంటుంది. కాబట్టి మరి భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తున్నారు. మరి ఇక్కడ వేములవాడ దేవస్థానం వారు మరి ఉండడానికి క్వార్టర్స్ కానీ మరి నీడ రేకుల షెడ్ కానీ ఆ తర్వాత మంచినీటి సౌకర్యం కానీ ప్రతి దినదినమున వారు సంకల్పించుచు మరి క్షేత్రానికి వచ్చి అన్ని వేములవాడ కార్యనిర్వహణాధికారి చూసుకుంటున్నారు. జై శ్రీమన్నారాయణ. మాకు ఈ మంచి మీ అవకాశం ఇచ్చినందుకు మీ మాటలు ఒక రత్నాలు. ఈ భక్తులకు అందరికీ మంచి ఒక మెసేజ్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. హాయ్ మై ఫ్యామిలీ, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూసుకున్నట్టయితే శ్రీ నరసింహస్వామి విగ్రహం ఇది నాంపల్లిలో మనం గుట్టపైకి ఎక్కగానే కనిపిస్తుంది.
ఇది మనం కృష్ణుని వారు ఈ పక్కకు చూసుకుంటే కృష్ణుని వారిది. ఇది నైటు తీస్తున్నాం ఫ్రెండ్స్, అంత క్లారిటీ కనిపించట్లేదు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి ఎంట్రీ ఉంటుంది. ఇప్పుడు మేము వచ్చేవరకల్లా లేట్ అయింది. ఇది ఇప్పుడు బంద్ అయింది ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మై వీడియోస్. మనం శ్రీ నాంపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి అయితే రీచ్ అయ్యాం. మరి గుట్టపై శ్రీ స్వామివారి ఆలయం ముందు మనమున్నాం. ఇక్కడ శిలాఫలకం చూసినట్టయితే మరి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, కరీంనగర్ జిల్లా శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ పునః నిర్మాణము నాంపల్లి. ఈ యొక్క గుడిని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వారు మరి దత్తత తీసుకొని చాలా అభివృద్ధి పథంలో నడిపించడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము నరసింహస్వామి ఆలయంకి వచ్చేసాము. ఇక్కడికి మీరు కూడా వేములవాడ నుంచి కరీంనగర్ వెళ్ళే రూట్కు 2 కిలోమీటర్ల లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ కృష్ణుని విగ్రహం పాము పైన ఉంటుంది. అది చూసుకొని మీరు లెఫ్ట్ సైడ్ మీదికి వచ్చి దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇది లోపట ఇప్పుడు పంతులు వారి దగ్గర వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుంటాం. మీరు చూస్తున్నది ప్రస్తుతానికి ప్రజెంట్ మనం నాంపల్లి గుట్టపై ఉన్నాం. ఇది వచ్చేసి వేములవాడ రాజన్న ఆలయానికి కేవలం 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మేము ఈ యొక్క నాంపల్లి గుట్టపైకి రావడం జరిగింది. ఇక్కడ నుంచి చూస్తున్నట్టయితే ఈ యొక్క మరి నాగేంద్ర స్వామి వారు చాలా చక్కగా కనిపిస్తున్నారు. ఆ నాగేంద్ర స్వామి వారి పడగపై శ్రీకృష్ణుని విగ్రహాన్ని చాలా చక్కగా ఏర్పాటు చేసినారు. ఆ పక్క చూసినట్టయితే మిడ్మానేర్ బ్యాక్ వాటరు చాలా చక్కగా మనకు కనిపిస్తుంది. ఈ పక్క చూసినట్టయితే మరి సంకెపల్లి అనే గ్రామం కూడా పూర్తిగా ముంపునకు గురైనటువంటి విజువల్ కూడా మనకు ఆనవాళ్ళు కూడా చాలా చక్కగా కనిపిస్తున్నాయి. మరి ఇక్కడ నుంచి చూసినట్టయితే చాలా చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం చాలా చక్కగా కనిపిస్తుంది. మీరు వేములవాడకు వచ్చినప్పుడు తప్పకుండా ఈ యొక్క ప్లేస్ను విజిట్ చేయగలరు. లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. చూసుకున్నట్టయితే ఇది నరసింహస్వామి టెంపుల్. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం మేము.